హైకోర్టు నోటీస్ కానీ ఎడ్జార్న్మెంట్ కానీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు కానీ వేరే పిటిషన్స్ కానీ మెయింటైనబుల్ అవుతాయా అనేది ఈ కేసులో డిస్కస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో డిస్కరేజ్ చేస్తుంది. అంటే ఇంటరిమ్ ప్రొటెక్షన్స్ ఇవ్వకపోయినా, నోటీసులు ఇచ్చినా, ఎడ్జార్న్మెంట్ ఇచ్చినా వాటిని ఛాలెంజ్ చేస్తూ వేసే విషయాలని కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అనేవాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా ఉంటున్నారు తప్ప వాళ్ళు ఆలోచించట్లేదు అని చెప్పి ఇలా వచ్చినందుకు 1 lakh కాస్ట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే హైకోర్టు నోటీస్ ఇచ్చినా, వాయిదా చేసినా, లేకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ రిఫ్యూజ్ చేసిన వాటి మీద తొందరగా సుప్రీంకోర్టుకి రావటాన్ని డిస్కరేజ్ చేస్తుంది. ఫైలింగ్ ఆఫ్ సచ్ పిటిషన్స్ not only waste the time of the court, but it also puts unnecessary burden on the courts and adds up to the pendency of matters before the courts అని చెప్పడం జరుగుతుంది. Issuing notices or grant or refusal of interim protection or adjournment వాటికి అగైనెస్ట్గా లీవ్ పిటిషన్స్ వేస్తున్నారు. సో ఫైలింగ్ ఆఫ్ సచ్ పిటిషన్స్ నాట్ ఓన్లీ వేస్ట్ ది టైమ్ ఆఫ్ ది కోర్ట్